గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో సర్వసభ్య సమావేశం. అభివృద్ధి పనులపై ఆరా తీసిన ఎమ్మెల్యే. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ సోయం బాపురావు. ప్రభుత్వంతో పోరాటం చేయాలి కానీ కులంతో కాదంటూ నాయకులకు హితవు. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక రైతులు హల్చల్. దళారులు తమ పొలాలను దోచుకుంటున్నారంటూ ఆత్మహత్యయత్నం చేసిన రైతులు. డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో ఢిల్లీ న్యాయస్థానం బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను దోషిగా నిర్ధారించింది. శిక్షల ఖరారుపై బుధవారం వాదోపవాదాలు విననుంది. కుల్దీప్ సింగ్ పై సిబిఐ నమోదు చేసిన అభియోగాల ఆధారంగా యావజ్జీవ కారాగార శిక్ష, ఫోక్సో చట్టంలో పేర్కొన్న గరిష్ట శిక్షలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఫోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మానేరు ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కోడూరు రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ జిల్లాలోని 4000 ఎకరాల బీడు భూములను సస్యామలం చేయడానికి మానేరు ఎగువ కాలువ ద్వారా నీటిని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. చెప్పలేడు ఫస్ట్ మాకు వేరే ఉంటుంది. ఈరోజు గంభీరావుపేట మండలంలో నర్మాల ఎడమ కాలువ నుండి మిట్ట ప్రాంతమైన భూములకు సస్యశ్యామలం చేయడానికి మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు వ్యవసాయ బీడు భూములన్నీ సాగు భూములు చేయడానికి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కాలువ కెనాలి ద్వారా నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రత్యేకంగా రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో 1,00,00,000 ఎకరాల మాగాని ఈరోజు సస్యశ్యామలం కాబోతున్నది. కాబట్టి మనం ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందుకు మన రాజన్న సిరిసిల్ల అంటే ఒక ప్రత్యేకత ఉంది. మనకు మంత్రి గారు కేటీ రామారావు గారు కాబట్టి దేనికి లోటు లేకుండా ఈరోజు రైతుకు కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, బీడీ పింఛన్ కానీ, ఒంటరి మహిళ కానీ అందరికీ, మహిళలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుండు. కాబట్టి ఒకసారి మంత్రి గారికి కూడా కేటీ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేటీ. గంభీరావుపేట నర్మాల గ్రామాలకు అందించే కాలువ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళ తూము వాళ్ళ లేపి నీళ్లు విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా 665 ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీంతో స్టార్ట్ అవుతుంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో ఇవాళ సోదరి జెడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ జిల్లా కన్వీనర్ బాధ్యులు తోట అజయ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ దయాకర్ గారు, సెస్ డైరెక్టర్ దేవేందర్ గారు, స్థానిక నర్మాల సర్పంచ్, దేశాయిపేట సర్పంచ్, అదేవిధంగా కొత్తపల్లి, కొలమద్ది, గంభీరావుపేట, ఇతర గ్రామాలు ఈ కాలువ కింద ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ సోదరి వాళ్ళందరికీ, అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు,
మిగతా సీనియర్ నాయకులందరూ, జడ్పీ కోఆప్షన్ గారు, దాదాపు 4,000 ఎకరాలకు నీళ్ళు అందించే ఒక కార్యక్రమం మన గంభీరావుపేట ముస్తాబాద్ మండలం వాళ్ళు, కొద్దిగా ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన గ్రామాలు కూడా నీళ్ళు అందించే ప్రయత్నంలో అందరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి ఇవాళ ఇక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10 రోజులకు రైట్ కెనాల్ని కూడా నీళ్ళకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి, అంటే ఒక సౌహృదయమైన వాతావరణంలో అందరు కూర్చొని ఈ ఉన్న నీళ్లను, చెర్లల్లో ఉన్న నీళ్లను, బావుల్లో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకొని ఈ ఒక్క పంటకు ఇబ్బంది లేకుండా కాపాడుకున్నట్టయితే మళ్ళీ ముందటికైతే ఇక నీళ్లు కొరత లేకుండా మనం అందరం చూస్తున్నాం. ఇవాళ సిరిసిల్ల దాకా వచ్చిన గోదావరమ్మ మళ్ళీ సంవత్సరం ఒకవేళ వర్షాలకు నర్మాలకు నీళ్లు రాకుంటే, వర్షాలు పడి నీళ్లు రాకుంటే గోదావరి నీళ్లను కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో చాలా, అంటే త్వరితగతిన ఇవన్నీ కూడా పనులు కంప్లీట్ చేసి ఈ నీళ్లు విడుదల చేయడానికి అన్ని రకాల తయారుగా ఉండటానికి గౌరవనీయులు మన మంత్రివర్యులు, మన శాసనసభ్యులు కేటీ రామారావు గారు ప్రణాళిక ఒకటి రూపొందించడం. వ్యవసాయ శాఖ మరియు పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి వరంగల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన రామప్ప టెంపుల్ను సందర్శించారు. ఈ సందర్భంగా టూరిజం అధికారులు కార్యదర్శికి దేవాలయ చరిత్రను వివరించారు. అనంతరం ప్రఖ్యాతమైన రామప్ప సరస్సులోని ఐలాండ్ను పరిశీలించారు. ఐలాండ్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ శివాజీ, పర్యాటక అభివృద్ధి సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏకాంబరం, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనులు సరిగా నిర్వర్తించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. సకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు మీరు నెల జీతం తీసుకుంటున్నారు కదా, పని చేసా పని చేయకుండా రాత్రి పగలు కూడా మేము తిరుగుతున్నాం. మీరు ఏం పనులు చేస్తున్నారు, ఏమైనాయి? ఇప్పుడు అన్ని గ్రామ సర్పంచులలో శ్మశాన వాటికలో కంప్లీట్ విధి విధానాలు ఏంటిది? సర్పంచ్ ఏం చేయాలి, ఎంపీటీసీ ఏం చేయాలా, ఎంఆర్ఓ ఏం చేయాలి, ఎంపీడీఓ ఏం చేయాలి, ఆర్ఐ ఏం చేయాలి, రేంజర్ ఆఫీసులు ఏం చేయాలి? ఎవరు విధి నిర్వహణ వాళ్ళకి తెలియకుండా వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదు. వాటి తెలియదు. ఇక్కడ ఎంత అయిపోయినాయి? 39 శ్మశాన వాటికలు అయిపోయినాయి. 39 గ్రామ పంచాయతీలలో 100% టైలర్ అయిపోయిందా? గ్యాస్ కనెక్షన్ ఎందుకు చేయలేకపోతున్నాం? అక్కడ ఏమైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సమస్య పెట్టి ఒక ఎమ్మెల్యేలు మనమంతా ఏం చేస్తున్నాం అనేది కావాలి కదా. ప్రజల పంచాయతీ బిల్డింగ్ ఇవన్నీ చెప్పినాం కదా. డ్యామేజ్ కాకుండా చేయాలనుకున్నదే నర్సరీస్. అక్కడ నర్సరీ దగ్గర చెట్లు కూడా మినిమం ఒక్కొక్క దగ్గర 20-25 ప్లాంట్ మొక్కలు పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయి సార్. మేము 50-60 మొక్కలు నర్సరీ రేంజ్ చేసినప్పుడు ఆ మొక్కలు పోతే ఏమవుతుందని కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. అది మన కాన్సెప్ట్ ఏంటి? ప్లేస్ ఓపెన్ ప్లేస్లలో మనం చేయడం కోసం అని అన్నామని ఓపెన్ ప్లేస్ వచ్చి. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం కేంద్రంలో ఎంపీ సోయం బాపురావు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లంబాడీ తెగకు చెందిన సీతారాం నాయక్ ఎంపీనైన నన్ను విమర్శించడం తగదు అని అన్నారు. మేము చేస్తున్న పోరాటం కులంతో కాదు అని, ప్రభుత్వంతో మాత్రమే అని హితవు పలికారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ ఎంపీలు ఎవరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల సమస్యలపై పార్లమెంట్ సభలో మాట్లాడిన దాఖలాలు లేవు అని అన్నారు. కానీ నేను ఈ అంశంపై నేరుగా ప్రధానమంత్రికి వివరించానని అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలు తీర్చే పార్టీ అని గమనించాలని విజ్ఞప్తి చేశారు. సీతారాం నాయక్ మొన్న ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నీ కూడా కేవలం ఓర్వలేక
ఆదివాసులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తే వీళ్ళేదో వీళ్ళది మునిగిపోయినట్టు వీళ్ళు వాళ్ళకు శాత కాదు పోరాటం చేయడానికి చేసే వాళ్ళను చేయనేయకుండా విమర్శలు చేయడం చాలా ఆదివాసులు కూడా విచారించాల్సిన విషయమే. ఏది ఏమైనా మేము సీతారాం నాయక్ గారికి ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే, నీకు నీ కులంకు కోసం పోరాటం చేసే సత్తా ఉంటే చేయండి, కానీ ఆదివాసులు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకొని మేము కులం మీద పోరాటం చేస్తాం. మేము ఒక చట్టము పోరాటము ఒక సిస్టమ్ తోటి పోతున్నాము, ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం, కానీ మీతోటి పోరాటం చేస్తలేము. కాబట్టి మీరేమని ఉంటే మీరు పోరాటం చేయండి, మేము మీకు వ్యతిరేకం కాదు, కానీ మా పోరాటానికి మీరు విమర్శించే మీకు హక్కు లేదు, స్థాయి కూడా కాదు మీది. ఎందుకంటే నీ సంగతి ఏదో మాకు అంత తెలుసు. మీరు ఈ విధంగానే ఆగుతూ పోతే నువ్వేం చేసినావో ఎంపీ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఉన్నాయి, మరి అవన్నీ కూడా బయట తీయవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. అదేవిధంగా పార్లమెంట్లో గత 70 సంవత్సరాల వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనేతరులు అనేక సమస్యలతోటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. గిరిజన ఎంపీలుండి కూడా గిరిజనేతరుల కోసం గిరిజనేతరుల కోసం ఏనాడు మాట్లాడలేదు. అట్లాగే ఇక్కడ రాతుల్ రమేష్ ఉంటే ఆయన మాట్లాడలేదు, గోడం నగేష్ ఉంటే వాళ్ళు కూడా మాట్లాడలేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఏజెన్సీని ముందుకు పెట్టి వాళ్ళు గెలిచేటోళ్ళు తప్ప గిరిజనేతరుల సమస్యను పరిష్కారం చేయడానికి ఏనాడు ఆలోచించలేదు. ఒక ఆదివాసుల కోసమే కాకుండా స్వయం బాబులో ఏజెన్సీలో ఉన్న గిరిజనేతరుల కోసం తప్పనిసరిగా అహర్నిశలు మరి వాళ్ళ కోసము పార్లమెంట్లో కూడా గల్లం ఎత్తి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్వయంగా ఒకరోజు మాట్లాడిన తర్వాత తెల్లారి మళ్ళీ ప్రధానమంత్రి గారు నన్ను స్పెషల్గా పిలిచి బాబురావు ఆ సమస్య ఏంది అని అడిగి తెలుసుకొని తర్వాత మళ్ళీ ఆ సమస్యను కూడా మేము కాగితం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గిరిజనేతరులను కూడా ఇప్పుడు ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలన్నీ మోసం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ ఎవరికైతే బాధలు ఉంటాయో వాళ్ళని కాపాడే. జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ స్వయం భూలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ నాయకురాలు డీకే అరుణ దర్శించుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మల్దకల్ మండలం బీజేపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గోపూజ, గణపతి హోమం, గజగౌరి వ్రతం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై పురవీధుల గుండా శ్రీ రాజరాజేశ్వర ఆలయ ధర్మగుండం వరకు కేరళ బృందంచే ఊరేగించారు. అన్నదాన కార్యక్రమం అనంతరం పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధారులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అభిషేకం ఆత్మ అభిషేకం అటుకుల బెల్లం భూతనాథ సదనంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభోగ శాస్త్రి తుభ్యం నమో నమ స్వామి శరణమయ్యప్ప రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో గొప్ప అరట్టు గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము స్వామివారిని మన రాజరాజేశ్వర స్వామి వారికి ధర్మగుండములకు వారికి పురవీధుల గుండా ఏది అశ్వరథంపై మరి గజంపై కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. మరి స్వామివారిని పురవీధులుగా తీసుకెళ్లి ధర్మగుండంలో చక్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది. మరి వేములవాడ భక్తులందరూ కూడా వారందరూ కూడా మంగళారతులతోనే స్వాగతం చెప్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. ఇది దాదాపు 20 సంవత్సరాలు కూడా మేము దేవాలయము ప్రతిష్ట 22 సంవత్సరాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే శబరిమలలో సన్నిధానంలో వారక్కడ పంబాకు స్వామివారిని తీసుకెళ్లి ఈ అరటు మహోత్సవం చేస్తారో అదే ఆనవాయితీగా ఇక్కడ కూడా వేములవాడ పుణ్యక్షేత్రంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈసారి కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన మన మేడం గారు నాగరాజస్వామి టెంపుల్ ఈవో గారు కూడా మేడం గారు కూడా వచ్చారు. ప్రతి ఏటా ఆనవాయితీగా ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరున్నా కూడా వచ్చి ఇక్కడ ముందుగా వారు స్వాగతం పలుకుతారు. మరి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరూ కూడా మేము స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక రైతులు హల్చల్ చేశారు. పెంటకుర్దు గ్రామానికి చెందిన నయీం, కయీం, సలాం, లావణ్య, కొండారెడ్డి, శ్రీను అనే రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కొందరు దళారులు దరి లేకుండా తమ పొలాలను దున్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎందుకు న్యాయం లేదు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడు దారి లేదంటున్నాడు. 20 రైతు కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి అనే పెద్ద మనుషులు సంపేస్తున్నారు మమ్మల్ని. దారిలేవా మా దగ్గర ఏం లేదు. ఎందుకు ఎందుకు చూడండి చెప్పండి. ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు వీళ్ళకి? అంటే అధికారి పార్టీలో ఉంటే ప్రతి నడిచిపోయిందా? ఒక బోధనుడు ఒక లీడర్ మమ్మల్ని. కేసీఆర్ ఏమన్నాడంటే రైతులు ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాడు. సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నాడు రైతులు. 20 మంది రైతులు 20
2 నెలల నుండి పొలం పడుతుంది డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది 10 మీటర్లు ఎందుకు గవర్నమెంట్ రావాలా? అరే సావడం బెటర్ సార్. ఇది సర్పంచ్ పెద్ద తప్పని చెప్పండి. తప్పేలా ఎవరి పేరు నిలబడి పట్ట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది సింబల్ ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ ఊర్లో అయితేనే లేదు, అంత డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరు కడుపు కాలితేనే కదా సార్ ఇక ఇది చేసేది. మరి మాకు వాళ్ళు పిక్కు తింటున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. మరి మా అప్పులన్నా అలా కట్టుకోమని పంటలు పోని అక్కడే ఉండని పంటలన్నా. విశాఖ ఆర్కే బీచ్ లో బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఆసియా ఖండంలోని 7 జట్లు తలపడనున్నాయి. శ్రీలంక మరియు ఇరాన్ జట్ల మధ్య పోటీతో బీచ్ వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా మైలారం రిజర్వాయర్లో ప్రభుత్వం పంపిణీ చేసిన రొయ్యలను నీటిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. దీని ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇక్కడే ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఏంటి ఈ కాలు ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల పార్కింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ మెహదీపట్నం, హుమాయూన్ నగర్ పరిధిలో పబ్లిక్ ఏరియాలో మరియు ఫుట్ పాత్ పై పార్క్ చేసిన వాహనాలను, నంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ డ్రైవ్ లో ఆసిఫ్ నగర్, టోలీ చౌకీ, నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. आदमी है चाबी
అండి ఈరోజు ఉదయం 10:30 నుంచి గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో నేను మరియు 3 క్రేన్ ఆసిఫ్ నగర్, నాంపల్లి అండ్ టోలీచౌకి 3 క్రేన్లు మరియు క్రేన్ ఇన్ఛార్జ్ ఎస్ఐస్ ఐలయ్య, రాఘవేంద్ర మరియు వాసు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మన మెరాజ్ కేఫ్ ఎక్స్రోడ్ నుంచి మన హుమేనగర్ ఎక్స్రోడ్ నుంచి మెరాజ్ కేఫ్ అక్కడ నుంచి మళ్ళీ సర్వీ హోటల్ మెహదీపట్నం వరకు ఈ రోడ్డు మీద అక్రమ పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ మీద, అలాగే పుష్ కార్ట్స్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారో ఎంక్రోచర్స్ మీద వాళ్ళందరి మీద కూడా స్పెషల్ డే కండక్ట్ చేసినాము. ఈ స్పెషల్ డేలో భాగంగా మేము దాదాపుగా ఒక 59 వెహికల్స్ ఎవరైతే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ ముందర ఇరెగ్యులర్గా పార్క్ చేసి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసినాము. అలాగే 39 కేసులు బుక్ చేసినాము. ఈ ఎంక్రోచర్స్ ఎవరైతే వాళ్ళ మీద చేసినాము. ఇంకా కొన్ని ఎవరైతే సామాన్ రోడ్డు మీద అలాగే వదిలేసి అటెండెన్స్ ఎవరు లేకుండా ఉన్నారు వాళ్ళవి కూడా సామాన్ సీజ్ చేసినాము. వాళ్ళందరూ మా పేస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా 39 కేసులు బుక్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లాలో సర్వసభ్య సమావేశం, అభివృద్ధి పనులపై ఆరా తీసిన ఎమ్మెల్యే, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ సోయం బాపురావు, ప్రభుత్వంతో పోరాటం చేయాలి కానీ కులంతో కాదంటూ నాయకులకు హితవు. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక రైతులు హల్చల్, దళారులు తమ పొలాలను దోచుకుంటున్నారంటూ ఆత్మహత్యయత్నం చేసిన రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.